హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో సంక్రాంతి పిండి వంటలను చేసి చూపిస్తున్నానండి. కొబ్బరి బూరెలు, చెక్కలు, మురుకులు, కారం గవ్వలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా కొబ్బరి బూరెలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. వీటి కోసం ముందుగా నేను ఇక్కడ 2 కేజీల బియ్యాన్ని ముందుగానే 6-7 గంటలు నానబెట్టి తీసుకున్నాను. ఇలా 6-7 గంటలు నానిన తర్వాత ఈ వాటర్ని వంపేసి వీటిని వడకట్టి తీసుకోండి. 15 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని ఇలా వడకట్టుకొని ఆ తర్వాత పిండి పట్టించుకోండి. మీరు కొద్దిగా అయితే మిక్సీ జార్లో వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిల్లు దగ్గర పిండి పట్టించి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని జల్లించి తీసుకోండి. చూడండి, ఇలా మొత్తం పిండిని జల్లించినా కానీ నాకు ఇక్కడ కొద్దిగా నూకే వచ్చింది. ఈ నూకను పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఈ పిండిని ఇలా బాగా అదిమి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మనకి పిండి తడారకుండా ఉంటుంది. ఇప్పుడు 1 కేజీ బెల్లాన్ని తీసుకొని ఇలా పగలగొట్టి తీసుకోండి. ఆ తర్వాత 2 ఎండు కొబ్బరి చిప్పలను తీసుకొని ఇలా తురిమి తీసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక దబర్లో వేసుకుని అందులోకి 1.5 గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బెల్లాన్ని కరగనివ్వండి. ఇలా కలుపుతూ బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లం అంతా ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని స్ట్రెయినర్ సహాయంతో వడకట్టి తీసుకోండి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా నలకలు ఏమన్నా ఉన్నా కానీ పోతాయి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఆ దబరను మళ్ళీ క్లీన్ చేసి స్టవ్ పై పెట్టి ఈ బెల్లం వాటర్ను అందులో పోయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ పాకాన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకుని మనకి పాకం రెడీ అయిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకుందాం. చూడండి, ఇలా వాటర్లో మనం పాకం వేసినప్పుడు ఇలా కరిగిపోతే మనకి పాకం రెడీ కానట్టు. మళ్ళీ ఇలా 2 నిమిషాల పాటు కలుపుకుంటూ పాకాన్ని రెడీ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఈ పాకాన్ని నీళ్ళల్లో వేసినప్పుడు ఉండలా అవ్వాలి, కానీ ఆ ఉండను చేతికి తీసుకున్నప్పుడు చేతికి రాకూడదు. ఇదే లేత పాకం. ఈ పాకం ఇలా వస్తేనే బూరెలు బాగా పొంగి బూరెలు మెత్తగా వస్తాయి. ఇలా పాకం వచ్చిన తర్వాత వెంటనే పాకాన్ని కిందకి దింపి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ పిండంతా కొద్దిగా కలిసిన తర్వాత మళ్ళీ పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పిండి వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోండి. ఎక్కడా ఉండలనేవి లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల యాలకుల పొడిని వేసుకొని కలుపుకోండి. చూడండి, మనకి పిండి కన్సిస్టెన్సీకి వచ్చే వరకు పిండిని వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ని వేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, నాకు 2 కేజీల బియ్యానికి ఈ పిండి మిగిలింది. మనకి మామూలుగా 1 కేజీ బెల్లానికి 1.5 కేజీ బియ్యం అయితే సరిపోతాయి. కానీ మనకి పిండి మిగిలాగా ఉండాలి కాబట్టి 2 కేజీల బియ్యాన్ని వేసుకోవాలి. పిండి మిగిలిన మనం ఆ పిండితో ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఒకవేళ పిండి సరిపోకపోతే కష్టం కాబట్టి పిండి ఎక్స్ట్రాగానే ఉండేటట్లు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి వేడి చేయండి. ఇప్పుడు ఆయిల్ పేపర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఒత్తుకోండి. చూడండి, మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఉండేటట్లు ఒత్తుకోండి. ఇప్పుడు మనకు ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బూరెను ఇందులో వేసుకొని కాల్చుకోండి. ఇలా మనం బూరె వేసిన తర్వాత పైన ఆయిల్ని వేస్తూ ఉంటే మనకు బూరె బాగా పొంగుతూ వస్తుంది. చూడండి, మనకు బూరె ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. ఇలా 2 వైపులా బాగా కాల్చి తీసుకోండి. ఇలానే అన్ని బూరెలను ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి, మనకు కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు చెక్కలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. 2 కేజీల బియ్యంతో ఈ చెక్కలను కరకరలాడుతూ క్రిస్పీగా కరెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇలా మీరు ఎన్ని కేజీల బియ్యంతోనైనా ఈ కొలతలతో చెక్కలు చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 కప్పు శనగబేడలను వేయండి. ఈ శనగబేడల్లో వాటర్ వేసి 2 సార్లు కడిగి మళ్ళీ వాటర్ వేసి 1 గంట పాటు నానబెట్టుకోండి. అలాగే మరొక బౌల్ తీసుకుని అందులో 1/2 కప్పు పెసరపప్పును వేయండి. వీటిని కూడా వాటర్ వేసి 2 సార్లు కడిగి మళ్ళీ వాటర్ వేసి 1 గంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు అల్లం ముక్కలను వేయండి. కప్పు పైకల్లా అల్లం ముక్కలను వేసుకోండి. అలాగే 25 నుండి 30 పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక బౌల్ పెట్టి అందులో 1 లీటర్ వాటర్ వేసుకోండి. ఈ 1 లీటర్ వాటర్ అనేవి మనకి పిండికి పట్టవు, చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 4.5 టేబుల్ స్పూన్ కల్లుప్పును వేసుకోండి. క్రిస్టల్ సాల్ట్ అంటాం కదా, ఆ ఉప్పును వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ను హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకుందాం. మరీ ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు.
ఈ ఉప్పు కరిగేంత వరకు కరిగించుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ మనం వాటర్ టేస్ట్ చేస్తే మనకి బాగా ఉప్పు నీళ్ళాలు ఉండాలి. అప్పుడే మనకి పిండిలోకి ఉప్పు అనేది సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో బియ్య పిండిని వేసుకుందాం. ఇక్కడ నేను 2 కేజీల బియ్యాన్ని కడిగి ఆరబోసి పిండి ఆడించి తీసుకున్నాను. ఇలా ఈ పిండి వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ను ఇందులో వేసుకుందాం. ఇలా మనం ఎన్ని కేజీల బియ్యంతోనైనా ఈ కొలతలతో ఈ చెక్కలను ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం గంట సేపు నానబెట్టుకున్న శనగ బేడలను వేసుకోండి. అలాగే నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు కరివేపాకును ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేయడం వలన మనం ఫ్రై చేసినప్పుడు కరివేపాకు అనేది విడిపోకుండా ఉంటుంది. అలాగే కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి అరకప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇక్కడ చెక్కలకు సోనా మసూర బియ్యం కంటే కూడా రేషన్ బియ్యం అయితే చెక్కలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వెన్నను వేసుకోండి. ఇలా వెన్నను వేయడం వల్ల చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర వెన్న లేకపోతే ఆయిల్ను వేడి చేసి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మనం కాగబెట్టుకున్న వాటర్ను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఈ వాటర్ను ఒకేసారి వేసి కలుపుకోకండి. కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. వాటర్ అనేవి ఒకేసారి వేసేస్తే పిండి మరీ లూజ్ అయిపోతుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోండి. చూడండి, మనం కాగబెట్టుకున్న 1 లీటర్ వాటర్ అనేవి ఇందులో పట్టవండి. వాటర్ను ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. చూడండి, పిండి ముద్ద అనేది ఇలా సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోండి. మరీ లూజ్గా కలుపుకోకండి, మరీ గట్టిగా కలుపుకోకండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయండి. ఇప్పుడు మనకు ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఈ పిండి ముద్దను కొద్దిగా చిన్న ఉండలుగా చేసుకుందాం. చూడండి, ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండలుగా చేసుకుందాం. చూడండి, ఈ సైజులో 10-15 ఉండలను ముందుగా చేసుకుందాం. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత మిగతా పిండిని ప్లేట్తో కవర్ చేసుకోండి. లేకపోతే మనకి పిండి అనేది ఆరిపోతుంది. ఇప్పుడు ఈ ఉండలను పూరీ ప్రెస్ తీసుకొని ఇలా ఒక కవర్ పెట్టి దానికి కొద్దిగా ఆయిల్ను అప్లై చేసి ఒక ఉండను పెట్టుకొని ఇలా ఒత్తి తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కటి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఆయిల్లో వేసుకోండి. ఇలా అన్ని ఉండలను ఇలా ఒత్తి తీసుకోండి. ఇలా బాండలకు సరిపడా ఆయిల్లో వేసుకోండి. ఇవి ప్రిపేర్ చేయడానికి 2 ఉంటే చాలా త్వరగా అయిపోతుంది. ఒకరు ఇలా ప్రిపేర్ చేసి ఆయిల్లో వేస్తుంటే ఇంకొకరు తీసేస్తుంటే చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా అన్ని చెక్కలను ఇలానే ప్రిపేర్ చేసుకోండి. అంతే, మనకు ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన ఉప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మురుకులను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ మురుకులను చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. వీటిని జంతికలు, చక్రాలు అని కూడా అంటారు. ఇప్పుడు ఈ మురుకుల కోసం నేను చెప్పే విధంగా పిండిని కలిపి చూడండి. ఈ మురుకులు క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ మురుకులను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 4 కప్పుల బియ్య పిండిని తీసుకోండి. నేను ఇక్కడ పొడి బియ్య పిండిని తీసుకున్నాను. బియ్యం నానబెట్టి కడిగి మిల్లుకు పట్టించి ఆరబెట్టిన పిండి. మీరు షాప్లో దొరికే బియ్య పిండినైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్య పిండిని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో యాడ్ చేసుకోవడం కోసం శనగపప్పు, అదే పుట్నాల పప్పు అంటారు కదా, ఆ పప్పును తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ బరకగా ఉంటే జల్లించి తీసుకోండి. ఇప్పుడు మినపప్పును తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని నోట్లో వేసుకుంటే కరకరలాడే విధంగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై చేసి తీసుకోండి. అవి చల్లారిన తర్వాత ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోండి.
ఇప్పుడు మనం ఇందాకటి బియ్యపిండి ప్లేట్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపప్పు పొడిని తీసుకోండి. అరకప్పు మినపప్పు పొడిని తీసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకోండి. ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వెన్నను వేసుకుందాం. ఇప్పుడు తిరిగి ఇదంతా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని వాటర్ని కలుపుకుందాం. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా కలుపుకోండి. ఇలా వాటర్ని కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. పిండిని ఈ విధంగా బాగా కలుపుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోండి. పిండిని ఈ విధంగా కలిపి తీసుకోండి. ఇప్పుడు మురుకులను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి హీట్ చేసుకుందాం. ఈలోపు మనం మురుకులు గొట్టాన్ని తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసుకుందాం. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా పిండిని పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మురుకులను ఈ విధంగా చుట్టుకోండి. మురుకులు ఇలా కాలిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అంతే, మనకు ఎంతో క్రిస్పీ అయిన మురుకులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు కారం గవ్వలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మైదాపిండిని తీసుకోండి. మీకు హెల్దీగా కావాలనుకుంటే ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండినైనా వేసుకోవచ్చు. లేదంటే 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదాపిండితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారాన్ని వేసుకోండి. మీరు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా కారాన్ని తగ్గించి వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వామును తీసుకొని ఇలా అరిచేతిలో వేసుకొని బాగా నలిపి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెన్నను వేసుకోండి. ఈ వెన్న అనేది మీరు ఇంట్లో చేసిందైనా పర్వాలేదు, లేదంటే బయట కొన్నదైనా పర్వాలేదు. ఈ వెన్న పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి. ఈ పిండిని చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా గట్టిగానే కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చిన్న ఉండల్లా చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన సైజులో బాల్స్లా చేసి పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా అన్ని ఉండలు చేసి పెట్టుకోండి. మీకు చిన్నవిగా కావాలంటే చిన్న సైజులో అయినా చేసుకోండి. ఇప్పుడు గవ్వలను ప్రిపేర్ చేయడం కోసం అందరిళ్ళల్లో ఇలాంటి గరిటెలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని దానిపై ఒక ఉండ పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే చూడండి మనకు గవ్వల షేప్లో రెడీ అయిపోతుంది. లేదంటే ఫోర్కుని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నా కూడా గవ్వల షేప్ రెడీ అయిపోతుంది. లేదంటే కొత్త దువ్విని తీసుకొని దాని మీద ప్రెస్ చేసినా కానీ మనకు గవ్వల షేప్ రెడీ అయిపోతుంది. ఇలాగే అన్నీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న గవ్వలను ఇందులో వేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గవ్వలను కాల్చుకుందాం. చూడండి, గవ్వలు ఈ విధంగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అన్ని గవ్వలను ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడిని పైనుండి స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని కూడా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే చిటికెడంత సాల్ట్ను కూడా స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే కొద్దిగా కారాన్ని కూడా పైనుండి స్ప్రింకిల్ చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి. అంతేనండి, మన కారం గవ్వలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.